ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, భూమి మా మనిషి. మా మనిషి అని చెప్పుకోవడం కోసమే మొట్టమొదట ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మా ఇంట అడుగు పెట్టించావు. అలాంటి భూమిని ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా తెచ్చేసుకోవడం కోసం వెళ్తున్నాం. గొడవైనా గోలైనా నువ్వే అడ్డుపడి మాకు తోడుగా ఉండమ్మా. భూమిని తెచ్చేసుకోవడానికి మాకు సహాయం చేయి తల్లి. గగన్, ఇప్పుడు ఇదెందుకమ్మా? ఇదేరా, ఎవరు నా కోడలుగా వస్తారో తెలియకపోయినా నా కోడలు కోసమని చేయించుకున్నా మొట్టమొదటి నగ. ప్రేమతో తీసుకువెళ్ళావో, ప్రాణం కాపాడిందన్నా కృతజ్ఞతతో తీసుకువెళ్ళావో తెలీదు కాని దీన్నే నువ్వు భూమికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నావు. అలాంటి ఈ నెక్లెస్ నువ్వు భూమి మెడలో వేస్తే 3 ముళ్ళకి సమానంగా కనపడుతుంది. ఇది భూమి మెడలో వేసి తీసుకొచ్చేస్తే భూమితో నీకు పెళ్ళైపోయినట్టే. బా, ఎంత ధీమాగా చెప్తున్నావమ్మా. ఆ ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమో అని ఉదయం నుంచి నేను టెన్షన్తో చస్తున్నాను. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదే? ఎందుకే టెన్షన్? మన భూమి ఏమైనా ఆ శరశ్చంద్ర కన్న కూతురా ఏంటి? ఆయన ఇవ్వడు, మనం తెచ్చుకోలేం అనుకోవడానికి మన భూమి మనం తెచ్చేసుకుంటున్నాం అంతే. అంతే కదా గగన్? అవునమ్మా, అంతే. కరెక్ట్గా 10 గంటలకు వచ్చి భూమిని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాను. 1 నిమిషం లేట్ అయినా భయపడ్డానేమో అన్న ఆలోచన ఆ శరత్చంద్రకి రావచ్చు. అలాంటి అవకాశం వాడికి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు. బయలుదేరదాం, పదండి. అమ్మా భూమి, ఏంటమ్మా అలా ఉన్నావు? మరెలా ఉండాలి మావయ్య? మీ అబ్బాయి ఈరోజు వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని ఒకటే ఆలోచన మావయ్య. ఆయన రాకుండా మనం ఆపే తుది ప్రయత్నంగానే ఆగిపోయింది. ఒక పక్క ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకో పక్క
జీవితం పంచుకోబోయే భర్త. ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆ రెండు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేరు. ఆ రెండిట్లో ఏది ముఖ్యమో తేల్చుకోమంటే ఏమని తెలుసుకోను? నాకేం అర్థం కావట్లేదు మావయ్య. బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. గగన్తో వెళ్ళిపోమ్మా, గగన్తో వెళ్ళిపోమ్మా, గగన్తో వెళ్ళిపోమ్మా, గగన్తో వెళ్ళిపోమ్మా, గగన్తో వెళ్ళిపోమ్మా. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చానో ఆ నాన్నని వదులుకుని వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి. తప్పదు. నువ్వు జీవితాంతం కలిసి బతకాలనుకుంటున్నవాడు నీకోసం వస్తున్నాడమ్మా. వాడు అపార్థం చేసుకుని తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు మీ నాన్న నీకింకో సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నువ్వు భరించగలవా? ఆ ఊహని కూడా భరించలేను మావయ్య. కదా, అందుకే నిన్ను వాడితో వెళ్ళిపోమంటున్నాను. కానీ నాన్న, అటు నాన్న కావాలి, ఇటు వాడు కావాలని నువ్వు ప్రయత్నం చేసావు కదమ్మా. అయినా వాడిని ఇక్కడికి రాకుండా మనం ఆపలేకపోతున్నాం. భూమి, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనమ్మా. అంటే నాన్నని వదులుకోమంటారా మావయ్య? వదులుకుంటే వదిలిపోయేది కాదమ్మా తండ్రి కూతుళ్ల బంధం. నువ్వే ఆయన కన్న కూతురు నానికి తెలిసిన రోజు నువ్వెక్కడున్నా వచ్చి నువ్వు బాగుండాలనే ఆలోచిస్తాడు గాని వాణ్ణి వదిలేయమని చెప్పడు. నిజంగా నా కోసం నాన్న వస్తారా మావయ్య? వస్తాడమ్మా, నన్ను నమ్ము. కన్నబంధాన్ని కాలం పరీక్షిస్తుందేమో గాని శాశ్వతంగా మాత్రం విడదీయలేదు. నువ్వు వెళ్ళు. సరే మావయ్య, మీ మాట నమ్మి ఆయనతో వెళ్ళిపోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.